వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఒక కమ్మనైన స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే బ్రెడ్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువగా మిగిలిపోయినప్పుడైనా లేదా స్వీట్ తినాలి అన్న క్రేవింగ్స్ ఉన్నా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అంతేకాదండి, ఇందులో షుగర్ ఏమీ వేయకుండా ఈ బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటికి ఉన్న బ్రౌన్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలండి. బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి వీటిని స్క్వేర్ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ దాకా తీసుకున్నానండి. మనం ఎన్ని తీసుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ముక్కలుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చేత్తో అయినా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి, సరిపోతుంది. మీరు చూసారు కదా వీడియోలో, ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు బ్రెడ్ని నీట్గా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త కరిగి వేడయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా 1/2 కప్పు వరకు బాదంని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు కాజుని కూడా వేసుకోండి. ఇందులో కాజు బాదామే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కేవలం కాజు బాదాం వేసుకొని ఎక్కడ మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే కాజు బాదం వేగడం స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇక్కడ కాజు బాదంని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ హల్వా టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఇదే ప్యాన్లో కాస్త నెయ్యి ఉంది కదండి. ఈ నెయ్యిలోనే మనం ఇందాక స్క్వేర్గా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పెట్టేసి వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేయడానికి మీరు నెయ్యిని కానీ నూనెని కానీ వాడొచ్చండి. బ్రెడ్ అనేది ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కదా, అందుకని ఇవి ఫ్రై చేసేటప్పుడు మనకు నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువగా అవసరం అవుతుందండి. ఒకసారి చెక్ చేసుకుందామండి, ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై అయ్యో లేదో. చూడండి, ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. చూడండి, బ్రెడ్ ముక్కలు రెండు వైపులా మంచి రంగు వచ్చి ఫ్రై అయ్యాయి కదండి. ఈ మాత్రం ఫ్రై అవుతే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఒకసారి బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకుండా బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మరి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకొని మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ ముక్కలు అన్నిటిని ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో షుగర్నైనా వేసుకోవచ్చండి. నేను వితౌట్ షుగర్ అన్నాను కాబట్టి షుగర్కి బదులుగా బెల్లాన్ని వేసి ఈ స్వీట్ చేయబోతున్నానండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులో ప్యాన్ హాఫ్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసామనుకోండి, వాటర్ని బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తుందండి. అందుకని ప్యాన్ సగం వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్లో బెల్లం అంతా కరిగిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు పాకం రావాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోయి కొద్దిగా మరిగితే చాలండి. చూడండి, బెల్లం వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకోవాలండి. బ్రెడ్ ముక్కలన్నిటినీ బెల్లం వాటర్లో వేసాక బెల్లం వాటర్ బ్రెడ్ ముక్కలకి బాగా పట్టేటట్టు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే మనకు బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే ఇందులో వాటర్ కూడా ఏమీ కనిపించదండి. చూడండి, బెల్లం వాటర్ని బ్రెడ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ కూడా సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తుంది కదండి. సో బ్రెడ్ ముక్కలు మనకు ఎక్కడా కనిపించకుండా మొత్తం మ్యాష్ అయ్యేటట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి.
బ్రెడ్ అంతా మ్యాష్ అయిపోయి వాటర్ ఎక్కడ కనిపించకుండా బ్రెడ్ కూడా కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది కదండి. ఈ టైంలో ఇందులో బ్రెడ్ అంతా మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం వాటర్ ఉన్నప్పుడు పాలను అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్రెడ్ మొత్తం డ్రైగా అయిపోయిన తర్వాతనే ఇందులో మిల్క్ని యాడ్ చేయాలండి. ఈ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న పాలను కూడా బ్రెడ్ మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు పచ్చికోవాను యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చికోవా వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పచ్చికోవాను వేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ కోవాను వేయండి. ఇలా వేయటం వల్ల కోవా అనేది ఈజీగా బ్రెడ్లో మెల్ట్ అయిపోతుందండి. కోవా మొత్తం వేసాక ఈ కోవా బ్రెడ్లో బాగా మిక్స్ అయ్యేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఈ కోవా త్వరగానే బ్రెడ్లో మెల్ట్ అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇలా కలుపుతూ ఉండగానే మనకు కోవా అనేది సాఫ్ట్గా అయిపోయి ఈజీగా బ్రెడ్లో మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగానే మన కోవా అనేది బ్రెడ్లో పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదండి. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లలో కొన్నిటిని యాడ్ చేసి మరికొన్నిటిని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఈ టైంలో లుక్ కోసం ఫుడ్ కలర్నైనా యాడ్ చేయొచ్చండి, లేదంటే కుంకుమ పువ్వునైనా యాడ్ చేయండి. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గానే సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు హల్వా అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన హల్వాని సర్వ్ చేసుకుందామండి. చూడండి, చూస్తుంటేనే ఎంత నోరూరిపోతుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చక్కెరతో చేసిన బెల్లంతో చేసిన ఇందులో టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి. టేస్ట్ ఒకేలాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న హల్వా పైనుంచి కాస్త సిల్వర్ లీఫ్తో గార్నిషింగ్ చేస్తున్నానండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా సిల్వర్ లీఫ్ వేసిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్ని కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, సో వాటితో కూడా కొద్దిగా గార్నిషింగ్ చేస్తున్నానండి. ఫైనల్గా మన హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంతేకాదండి, ఈ హల్వా నోట్లో పెట్టుకోగానే ఈజీగా మెల్ట్ అయిపోయి చాలా రుచిగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేటు, సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు, వాళ్ళకు ఈజీగా స్వీట్ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదండి, బ్రెడ్ హల్వాని ఎంత ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇక లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.